కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము నుండి 31 వచనాలు నేను చదువుతాను. శ్రద్ధగా వినండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోక రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. చివరి వచనం 31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి జీవము గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. దైవవాక్యాన్ని చదివాం ప్రభువా. ఎలాగో దైవవాక్యము అందించాలో అజ్ఞానుణ్ణి, అసమర్థుణ్ణి అయా జ్ఞాపకం చేసుకొని నా బలహీనతలను ఎరిగి నన్ను క్షమించి, మరి శబ్దము, స్పష్టత, విలువైన వాక్యము ఏది జోడించక కలపక స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే కృప చూపమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 26 నుంచి 31 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం పిలువబడుతున్నటువంటి పిలుపును గురించి రాయబడింది. పౌలు మనల్ని ఏమంటున్నాడంటే సహోదరులారా అంటున్నాడు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఎప్పుడు పిలిచాడు, ఎక్కడ పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనవి. కానీ ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. బోధిగంతముల నివాసులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా రండి అని పిలిచాడు. పిలిచింది ఎవరు అంటే ప్రభు. ఎక్కడి నుండి పిలిచాడు అని అంటే లోకం నుండి పిలిచాడు, చీకటి నుండి పిలిచాడు, పాపములో నుండి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తన మహిమను పొందుటకు మనలను పిలిచాడు. ఒక మాటలో అందులో చాలా వివరణ ఉంది, కానీ తన మహిమను పొందడానికి ప్రభు మనలను పిలిచాడు. ఎలాంటి పిలుపుతో పిలిచాడు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అన్నీ వెళ్తాయి. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. సరే, ఎవరిని పిలిచాడు? ఇప్పుడు ఎవరిని పిలిచాడు? క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎవరిని పిలిచాడు అంటే మనలను పిలిచాడు. చాలు, వివరణ చాలు. మనలను పిలిచాడు. పిలిచిన వాడు ప్రభువు మనలను పిలిచాడు. ఇంకొకటి చెప్పాలంటే పిలిచిన వానికి ఒక ఉద్దేశం ఉంది, ఉద్దేశంతో పిలిచాడు.
ప్రభువు పిలిచాడు, ఉద్దేశించి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఏదైనా కంపెనీకి పనివారు అవసరమైతే కాలింగ్ లెటర్ ఇస్తారు. వారు ఎలాంటి వారిని తీసుకుంటారంటే వెల్ క్వాలిఫైడ్ వ్యక్తులను తీసుకుంటారండి. ఎక్స్పీరియన్స్డ్ పొందినటువంటి వారిని, అనుభవం ఎక్స్పీరియన్స్, టాలెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, మేధాశక్తి, జ్ఞానం, నాలెడ్జ్, ఎత్తు, హైట్, చెస్ట్, బలం, దేహదారుఢ్యం, బలవంతులను పిలుస్తారు, జ్ఞానం ఉన్న వాళ్ళని పిలుస్తారు, ఏబుల్ పర్సన్స్, టాలెంట్ పర్సన్స్, నాలెడ్జ్ పర్సన్స్, ఎంపవర్మెంట్ ఇచ్చే వారిని పిలుస్తారు. చాతుర్యం, నిపుణత, నైపుణ్యత ఉన్నటువంటి వారిని పిలుస్తారు. అయితే ఇక్కడ ఎవరు పిలిచారంటే మన ప్రభువు పిలిచాడు. ఎవరిని పిలిచాడు అనడానికి కొన్ని మొక్కలు చెప్తాను చూడండి. ఆ మొక్కలు ఏరుకోండి. జ్ఞానులను, గనులను, గొప్ప వంశం వారిని పిలువలేదు. 26వ వచనంలోనే ఒక్క మాటలో చెప్పాడు. ఎవరిని పిలువలేదు? జ్ఞానులను పిలువలేదు. అవసరమే కదా ప్రభుకు. ఘనులు అవసరమే కదా ప్రభుకు. గొప్ప వంశపు వారిని ఆయన పిలువలేదన్నాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయాలంటే మనం సెలెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా జ్ఞానులనే పిలుస్తాం, గనులని ఎంపిక చేస్తాం, గొప్పవారిని ఎంపిక చేస్తాం. అందరిని పిలిచిండు. కానీ అందులోకి వెళ్ళే 27వ వచనం, మరి వెర్రివారిని పిలిచాడు, బలహీనులను పిలిచాడు, ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరింపబడిన వారిని పిలిచిండండి. ఇది ఆశ్చర్యమైన ఏర్పాటు. ఇట్లా ఎవరైనా పిలుస్తారా? ఏరుకున్న వారిని, ఎట్లాంటి వారిని ఏరుకున్నాడంటే వెర్రివారిని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుకున్నాడు అనే మాట చూస్తున్నాం. అయ్యా ఒకసారి చెప్తారా మన 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 డిసిగ్నేషన్స్, మన క్వాలిఫికేషన్స్, మన క్వాలిటీస్ ఒకసారి మనం ఆలోచన చేస్తే మన అనుభవం, మన ఎక్స్పీరియన్స్, మన పరిస్థితులను చూసుకుంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే ప్రభు దగ్గరికి వచ్చినాము కానీ మనం ఎలాంటి వారం చెప్పండి? వెర్రోళ్ళం, మైండ్లెస్ ఫెలో అంటారు కదా. వెర్రివారిని దేవుడు పిలుచుకున్నాడు, బలహీనులను దేవుడు పిలుచుకున్నాడు, నీచులను పిలుచుకున్నాడు, తృణీకరింపబడిన వారిని పిలుచుకున్నాడు, ఎన్నిక లేని వారిని పిలుచుకున్నాడండి. ఇక్కడ మనం ప్రభుకి ఏం చెప్పాలి చెప్పండి? కృతజ్ఞతలు చెప్పాలండి. ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందరో ఉండగా ప్రభువా ఈ ఎర్రోని ఎట్లా పిలుచుకున్నావు? ఎందరో బలవంతులు ఉండగా ఈ బలహీనుని ఎట్లా పిలుచుకున్నావు? ఎందరో ఎన్నికైనటువంటి వారు ఉండగా ఈ నీచుని ఎలాగూ పిలుచుకున్నావు? ఈ తృణీకరింపబడిన వాడిని ఎలాగూ పిలుచుకున్నావు అనేది మనం అనుకోవాలండి. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే
నేను మంచోని గనక, ఒక్క మాటలో నేను ముగిస్తాను, నేను మంచోని గనక దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నాకు చదవచ్చు గనక దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నాకు బలం ఉంది కనుక దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను గొప్ప వంశములు ఉన్నాను కనుక దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నా దగ్గర డబ్బు ఉంది కనుక దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను ఒక్కనే ఈ పని చేయగలను కనుక దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇట్లా అనలేదండి. ఒకసారి మళ్ళీ మీరు బైబిల్ని యూజ్ చెప్పండి. ఎవరిని పిలుచుకున్నాడు చెప్పండి? వెర్రివారిని పిలుచుకున్నాడు, ఎన్నిక లేని వారిని పిలుచుకున్నారు, నీచులను పిలుచుకున్నాడు, తృణీక రింపబడినటువంటి వారిని, జ్ఞానం లేని వ్యక్తులమైనటువంటి మనలను దేవుడు పిలుచుకున్నాడండి. ఏనాడైనా మన ప్రార్థన లేక భయపడుతున్నాను, ఏనాడైనా ఒక్కసారైనా మన జీవితంలో ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా ఈ ఎర్రోడు నీకు అవసరమైందా, ఈ తృణీకరింపబడిన వాడు నీకు అవసరమైందా, ఈ బలహీనుడు నీకు అవసరమైందా, ఈ నీచుడు నీకు అవసరమైందా, ఈ ఎన్నిక లేని వ్యక్తి నీకు అవసరం అయిందా? నా ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్లో నేను కూడా ఆలోచన చేస్తే మీ అందరి ఎదుట నేను వినమ్రంగా ఒప్పుకుంటున్నా, అనేక సార్లు నేను ఈ ప్రార్థన చేయలేదండి. ఐఎమ్ ద ఏబుల్ పర్సన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ. నేను అనుకున్నాను ఈ మహిమకరమైన పరిచర్యలోకి బహుశా నేను అవసరం కావచ్చని దేవుడు నన్ను పిలిచిండేమో అనుకున్నాను. కానీ ఈ వచనం చూస్తే ఎంత భయంకరంగా ఉంది. ఏ శరీరియు దేవుని ఎదుట ఏం పడద్దటండి, అతిశయ పడకూడదని దేవుడి వెర్రివారిని, నీచులను, తృణీకరింపబడిన వారిని, జ్ఞానం లేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుకున్నాడండి. అయితే ఎందుకు పిలుచుకున్నాడు అనేది ఆలోచన చేస్తే యాకోబు పత్రిక దయచేసి శ్రద్ధగా తీయండి, 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో ఈ విధంగా చదువుతాను. మొట్టమొదటిగా చెప్తున్నాను చూడండి, 7 విషయాలు అతి త్వరగా చెప్తాను 10 నిమిషాల్లో. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండుటట్లు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం మనలను కన్నాడండి. మనం ఎలా ఉండడానికి దానికంటే ఫస్ట్ ఫ్రూట్, తొలి ఫలం. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2:13 చూడండి. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2:13లో ఈ మాట చదువుతున్నాను చూడండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యం నమ్ముట వలన రక్షణ పొందుటకి ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అసలు దేవుని ఏర్పాటు ఎంత, ఒక దేవునికి ఒక ప్రథమ ఫలముగా ఉండడానికి. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక అధ్యాయం 2 ఎన్నో వచనం? 13వ వచనం. ఆది నుండి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకు ప్రథమ ఫలముగా ఉండడానికండి. ఫస్ట్ ఫ్రూట్గా, ప్రథమ ఫలం ఉండడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. అలాగే లూకా రాసినటువంటి సువార్తలో 2వదిగా చెప్తున్నాను, 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనంలో చదువుతున్నాను చూడండి. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, మూడోసారి అంటున్నాను, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు
తనను దివారాత్రములు మొర్రపెట్టడానికి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? అయ్యా, చదివిన వాళ్ళు, వచనం చూసిన వాళ్ళు చెప్పండి. మళ్ళీ చెబుతున్నాను చూడండి, 4వసారి. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు తనకు దివారాత్రులు ఏం చేయాలి చెప్పండి? మొర్ర పెట్టడానికి. దివారాత్రులు తనకు ఏం చేయాలి చెప్పండి? మొర్ర పెట్టాలి. చాలా నేను చెప్తున్నాను చూడండి, తండ్రి తన పిల్లలు ఎరుగు, పిల్లలు తన తల్లిదండ్రులు ఎరుగు, తల్లి తన పిల్లలు ఎరుగు, పిల్లలు తన తల్లిదండ్రులు ఎరుగు. దేవుడు ప్రార్థన చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అయ్యా, ఒక్క మాట అంగీకరిస్తావా? టైం లేదు, కానీ నిన్ను నన్ను దేవుడు ప్రార్థన చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఇంకొక భయంకరమైన మాట చెప్తాను చెప్పండి. నేను ప్రార్థన చేయాలంటే దేవుని మందిరం కావాలనేటోళ్ళు ఉన్నారండి. హవా, మీ ఇల్లు ఏం చెప్తుంది? మీ గది ఏం చెప్తుంది తల్లి? అక్కడ ప్రార్థన దేవుడు వినడా? అక్కడ వినడా ప్రార్థన? అక్కడ ప్రార్థన చేసే అలవాటు నీకు లేదే. రాజారావు గారి పుస్తకం ఈ మధ్యలో చదివినాను. 1 గంట 45 నిమిషాలు వాక్యం మాట్లాడడానికి 8 గంటలు ప్రార్థన చేస్తుంది. 8 గంటల వాక్యం చదవలే, వినండి, 8 గంటలు వాక్యం చదవలే. వాక్యం చెప్పడానికి 8 గంటలు ఆయన ఏం చేసేవాడట? ప్రార్థన చేసేవాడటండి. నేను ఈ వచనం చెప్పాలా, నేను ఆ వచనం చెప్పాలా, దిద్దుకొని రాసుకొని చెప్పేది కాదు. నీ ప్రార్థన, నీ ప్రవర్తన బాగుంటే చిన్న వాక్యం ఫలిస్తుందండి. నీ ప్రార్థన, నీ ప్రవర్తన బాగలేకుంటే పొద్దుగాల నుండి రాత్రి దాకా వచనాలు చెప్పిన ఒక్కటి కూడా మనసులకు పారది. నా మీద చెప్పుకుంటున్నానండి. నా వాక్యం ఎవరికి కావాలి? నా జ్ఞానం ఎవరికి కావాలండి? నా ప్రయాసం కూడా ఎవరికి కావాలి? అవసరం లేదు. మోషే 40 దినాలు దేవుని ముఖం చూసినట్టండి. 40 దినాలు ఎవరి ముఖం చూసిండు? దేవుని ముఖం. బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ అన్నారట, నీ ముఖం మీద ముసుకేసుకుంటే మేము బ్రతుకుతాం, నీ ముఖాన్ని డైరెక్ట్గా మేము ఏం చేయలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. అక్కడ ఆయన ఎంత పెద్ద వాక్యం చదివిండండి. ప్రార్థన, మనం ఈ పాట కూడా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. రాగం ఏమో తెలుస్తుంది, కానీ నీకు రోగం ఉంది. ఏం రోగం అది? ప్రార్థన చెయ్యని రోగం. రాగాలు కూడా పనిచేయండి. రాగాలు పెద్ద ఎఫెక్ట్ ఏం చూపవు. రాగాలు జస్ట్ లైక్ ట్యూనింగ్. కానీ ప్రార్థన అనేది ఎంత గొప్పది అనేది మనం ఆలోచన చేయాలండి. 3వదిగా ఆదికాండం 50:20 వచనం చూడండి. 3వది ఆదికాండం 50:20 వచనం. ఆదికాండం బైబిల్ తీసుకోనండి. ఆదికాండం 50:20 వచనం చూడండి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, నేను డబల్ కీడు చేసినని రాసి ఉంటే ఎంత బాగుంటుండే. మీరు నాకు కొంచెం కీడు చేసిర్రు, కానీ మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లు అది మేలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. మన వల్ల ఏం కావాలి? బహు ప్రజలు బ్రతకాలి. చాలా మట్టుకు ప్రభునందు ప్రియులారా, అందరు ఎట్లున్న పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి. నేను ఎట్లున్నా, నా ఎత్తు ఎంతుంది, నా బలం ఎంతుంది, నా డ్రెస్ ఎట్లుంది, నా కారు ఎట్లుంది, నా ఇల్లు ఎట్లుంది,
నా పరిస్థితి నేనెట్లున్నా ఇక్కడ బహు ప్రజలు బ్రతకాలి నీ వల్ల, నా వల్ల బహు ప్రజలు బ్రతకాలి. చచ్చిపోయేటోళ్ళ దగ్గరికి పోయాలను బ్రతికిస్తే దేవునికి ఏమవుతుంది చెప్పండి? మహిమత్తది. రోగం ఉన్నోళ్ళ దగ్గరికి పోయి అలా నడిపిస్తే దేవునికి ఏమవుతుంది? మహిమత్తది. అప్పులున్న వాళ్ళకు ప్లాన్లు ఇస్తే అప్పులు తీరితే దేవునికి ఏమవుతుందండి? మహిమత్తది. ఫెయిల్ అయిన 10 మందిని దగ్గరికి వచ్చి ట్యూషన్ చెప్పు పాస్ అయ్యి దేవునికి ఏమవుతుంది? మహిమత్తది. సంసారాలు దొరకక బాధపడుతున్నారు, అలాగ పెళ్ళిళ్ళు చూస్తే దేవునికి ఏమవుతుంది? నాకైతే మత్తు పుడుతుండ్రు, నేనైతే మంచుకుంటున్నా, నేనైతే బాగుంటున్నా అనుకుంటే దేవునికి ఏం రాదు? మహిమ రాదు. నమ్మండి ఈ మాట, ఎక్కడైనా నమ్మండి. కింద పడ్డేటోడిని లేపేటోడు ఈ లోకం మీద లేడు. మసి కొంచెం పూసుకొని వస్తే ఏం రా మంచిగా కనబడతలేదని ఇక పూర్తిగా ఇట్లని ఏం పూస్తారు చెప్పండి అన్న? అయ్యే చెప్పండి. అరే కొంచెం ఇట్లా అంటింది, అరే కొంచెం అంటించుకుంటావురా అని ఇట్లా కూడా అని ఏం పూస్తారు అమ్మ? చెప్పండి అమ్మ, మీకు అర్థం కాలేదు కదా. ఏం పూస్తారు? ముఖం కంట మసి పూసే వాళ్ళు ఉంటారు. అది మంచిది కాదు. దేవుడు బహు ప్రజలను బ్రతికించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, అదే సమయంలో చివరిగా ఒక మాట చెప్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం యాకోబు రాసినటువంటి పత్రిక. నేను అడిగే సమయంలో ఇక నేను అడుగుతాను, మీరు చెప్పాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పడి ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను కదా. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, అమ్మ వినబడుతుంది అనుకుంటున్నాను, ఎవరిని? లోక విషయంలో దరిద్రులైన వారిని, లోకములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? ఏర్పరచుకున్నాడు. సరే, అయిపోయింది. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ వచ్చింది క్వశ్చన్. అయ్యా ఈ విషయాలు అడుగుతామనే సంగతి అయితే మాకు తెలియదు. మంచి ఫలముగా ఉండడానికండి. అంగూరలు తింటే ఎంత, ద్రాక్షలు తింటే ఎట్లా, చింతొలక పండ్లు తింటే ఎట్లా, మామిడి పండ్లు తింటే ఎట్లా, చెర్రీ పండ్లు తింటే ఎట్లా, ఫలముగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఫ్రూట్ఫుల్ లైఫ్. తనకు మొర్ర పెట్టడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులను బ్రతికించడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదండి, విశ్వాసములో మనము భాగ్యవంతులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు బలహీనుడవా పర్వాలేదు, నీచుడవా పర్వాలేదు, తృణీకరింపబడిన వాడవా పర్వాలేదు, ఎన్నిక లేనివాడవా పర్వాలేదు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మన ఏర్పాటు విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా మట్టుకు ప్రభునందు ప్రియులారా, మనం ఎందుకు వచ్చినామో మనకు తెలియకపోతే నువ్వెందుకు అప్లికేషన్ కట్టుకొని కలెక్టర్ దగ్గరికి పోయినవో, ఎంఆర్ఓ దగ్గరికి పోయినవో, మీ సేవ దగ్గరికి పోయినవో, పోలీస్ స్టేషన్కి పోయినవో నీకే తెలియకపోతే గ్రీన్ పెన్ను బట్టి వాడు ఏం చేయడు చెప్పండి? నువ్వెందుకు పేపర్ పట్టుకొని నువ్వేనవో నీకు తెలియకపోతే అక్కడ గ్రీన్ పెన్ను పట్టుకున్నవాడు నీకేం చేయడు చెప్పండి? సంతకం. ప్రభుత్వ వాంగ్మూల ప్రకారం 2 గవర్నమెంట్ ఆఫీసర్ల
ఏం చేయాలి? ఒక మాట చెప్పండి. ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్లు ఏం చేయాలి? ఈయన వాంగ్మూల పత్రం తీసుకొని పోయిండట, పొద్దుగల వేయండట, చూపిస్తుండట, ఇట్లా అంటున్నాడు. మధ్యాహ్నం వేయండు, రాత్రి వేయండు, 10 రోజుల నుండి పోతున్నాడు. ఏంటిదంటే చెప్తలేడు. వాళ్ళు ఏమో అన్నారు, నువ్వేమో చెయ్యి. మన పరిస్థితి ఎట్లా? వాళ్ళు ఏమో అన్నారు, దాంట్లో నువ్వేమన్నా ఏంటి? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినావో నీకు క్లారిటీ లేకపోతే, నువ్వు వచ్చే బదులు ఇంకొక వ్యక్తి వచ్చి ఉంటే ఎంత బాగుంటుండే. నువ్వు నమ్మే కంటే ఇంకొక వ్యక్తి నమ్ముకుంటే ఎంత బాగుంటుండే. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ప్రథమ ఫలముగా ఉండడానికి, ప్రార్థన చేయడానికి, బహుజనులను బ్రతికించడానికి, భాగ్యవంతులుగా బ్రతకడానికి, ఎన్నికలేని తృణీకరింపబడిన నీచులను, జ్ఞానం లేని వ్యక్తి, అనేకులను జ్ఞానవంతులుగా చేయడానికి, అనేకులను భాగ్యవంతులుగా చేయడానికి, అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయడానికి, అనేకులను విశ్వాసులుగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నా ఏర్పాటు ఏంటిదో నాకు తెలిస్తే కదా నేను చేసే పని ఏందో అక్కడ ఉంటుంది. కనుక నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? ఈరోజు విన్నటువంటి వాక్యములు మీరు ఆలోచన చేయండి. ఏం లేదు, ఒక్క వ్యక్తి నీ ద్వారా యేసుప్రభు దగ్గరికి రాడంటే, నా ద్వారా యేసుప్రభు దగ్గరికి ఒక్క వ్యక్తి రాకపోతే నా విశ్వాసం ఎందుకు? ఆలోచన చేద్దాం. దయచేసి మోకరించండి. సర్వాధికారి, జీవం గల తండ్రి, మాకున్న సమయములో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28, 29, 30, 31 వచనాలు చదువుకొని, దేవుడు మమ్ములను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రివారిని, జ్ఞానం లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులను, ఎన్నిక లేని వారిని, జ్ఞానులను, గనులను, గొప్ప వంశపు వారిని, బలవంతులను తృణీకరించి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేనికి అనేది మేము ఆలోచన చేసినప్పుడు, ప్రభువా, దేవుని కొరకు ఒక మంచి ఫలం మేము ఫలించడానికి, ఫస్ట్ ఫ్రూట్గా, తొలి ఫలముగా ప్రేమ, సంతోషం, సాత్వికం, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం, దయాలుత్వం మా జీవితంలో ప్రభువా, ప్రభువును గూర్చినటువంటి ఫలం ఫలించేటువంటి తత్వ గుణాలేవి మాలో లేవు ప్రభువా. మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు దగ్గరికి నేను ఎందుకు వచ్చినాను, ప్రభు నన్ను ఎందుకు పిలిచాడు అనే దాంట్లో మేమందరం ఆలోచన చేయగలిగినట్లుగా సహాయం చేయండి అయ్యా. గంటల తరబడి దేనికో సమయాన్ని కేటాయించి జీవితం అంతా కలాప్స్ అయిపోతుంది. ప్రార్థన లేదు. ప్రార్థించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. ప్రార్థన జీవితం, ప్రతి ఇంటిలో ప్రార్థనను ఏర్పాటు చేయండి అయ్యా. మా జీవితంలో మేము అనేకులను కీడు చేద్దాం, నష్టపరుచుదాం, కొడదాం, తిడదాం, బాధపరుచుదాం, తృణీకరం చేద్దాం, వేదన చేద్దాం, బాధపరుచుదాం. కానీ అనేకుల బాధలు తీర్చడానికి ఈ లోకానికి వచ్చినావు, అనేకుల దుఃఖాలను తీర్చడానికి ఈ లోకానికి వచ్చినావు, అనేకుల శ్రమలను తీర్చడానికి ఈ లోకానికి వచ్చినావు, అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చినావు తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమనడానికి ఈ లోకానికి వచ్చినావు. పరలోకమందున్న నా తండ్రి ఎదుట మీరున్నారు. తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారం, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించండి అనడానికి ప్రభువా మీరు మమ్మల్ని పిలిచినారు. అనేకులను బ్రతికించడానికి, అనేకులను భాగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా చేయడానికి, అనేకల సంసారాలు దిద్దడానికి, అనేక రోగులను వారి వ్యాధుల్లో నుండి విడిపించడానికి, అనేకుల శాపాలను తొలగించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అనేకుల దుఃఖాలను నివృత్తి కలిగించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు.
ప్రభువా మా గురించే ఆలోచన చేస్తూ నేనైనా ప్రభువా మేమైనా ఇలాంటి పరిస్థితులు ఉండిపోతున్నాం, క్షమించండి. మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో ప్రతి ఒక్కరము తలంచుకొని అలాగూ జీవించే కృప మాకిమ్మని ప్రార్థిస్తూ చేరువచ్చిన వారిని ఆశీర్వదించమని, మీ దాసుడు బలహీనుండు, వాక్యము నోటి నుండి వచించడం కాదు నైనా క్రియారూపకంగా పనిచేయగలుగునట్లుగా మీ దాసునికి మీ బిడ్డలకు సహాయం చేయమని యేసు ప్రభునామములో వేడుకుంటున్నాము తండ్రి.